ఆ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మేము అల్లూరు ప్రాంతం నుంచి యునైటెడ్ క్రిస్టియన్ యూత్ ఐక్య క్రైస్తవ యవనస్తులుగా మేము మీ మధ్యకు రావడం జరిగింది. గత కొద్ది దినాల నుంచి మేము యేసు ప్రభుని తెలుసుకొని మా రక్షకుడుగా మేము అంగీకరించి యేసు ప్రభు గురించి తెలియని ప్రజలకు అనేక గ్రామాల్లో వెళ్ళి సువార్త అందిస్తున్నాం. ఈ దినాన మీ మధ్యకు రావడం జరిగింది. ఎవరైతే దూర ప్రాంతంలో ఉన్నారో మీరు భయపడకుండా మా దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు మాటలు విని మీకు ఏదైనా అవసరతలు ఉంటే ప్రార్థన చేయించుకోవాల్సిందిగా ప్రభు నామములో తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క సాయంకాల సమయంలో మనందరితో కూడా మాట్లాడుతున్న కొన్ని మాటలు మనం గమనిద్దాం. అందరూ శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ మన బైబిల్లో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకునేను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమును మన పాపములను మ్రాను మీద మోసుకొనెను అని రాయబడి ఉంటుంది. మనం ఏ విషయంలో చనిపోవాలని రాయబడి ఉంటుంది? పాపముల విషయమై మనము చనిపోవాలి. అయితే పాపం విషయంలో చనిపోయిన తర్వాత మనలో ఏమి ఉండాలి అని మనం గమనించినప్పుడు నీతి అనేది ఉండాలి. యేసు ప్రభువు సెలవిస్తూ ఉంటున్నాడు, నీతిమంతుడును లేడు, ఒక్కడైనను లేడు అనే దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. అయితే మనం నీతిమంతులుగా తీర్చబడాలనేది, పరిశుద్ధులుగా తీర్చబడాలనేది, మనం యథార్థవంతులుగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తము. మన యొక్క పాపమునంతటా కూడా తీసివేయటానికి యేసు ప్రభువు ఈ లోకములకు వచ్చి ఉన్నాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అని రాయబడి ఉంటుంది. మనమందరం కూడా పాపము విషయంలో చనిపోయిన వారంగా మనం ఉండాలి. నమ్మి రక్షించబడిన వ్యక్తి, యేసు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించిన వ్యక్తి, బాప్తిసం తీసుకున్న వ్యక్తి ఇక పాపం విషయంలో తను ఎలా ఉండాలంట? పాపానికి తనకి సంబంధం లేని వ్యక్తిగా తాను ఉండాలి. ఒక చనిపోయిన వ్యక్తి, ఆ వ్యక్తిలో చలనం ఉంటుందా? ఉంటుందమ్మా, చలనం ఉంటుందా చనిపోయిన వ్యక్తిలో? ఉండదు. కారణం ఏమిటి? తనలో ఏం లేదు, జీవము లేదు. లేదు కనుక తను చనిపోయిన తర్వాత మనం ఎంతగా మాట్లాడినా, ఎంతగా ఏడ్చినా, ఎంతగా బతిమలాడినా, లేండి అని ఎంతగా గోజాడినా కూడా తనలో ఏముండదు, జీవం అనేది ఉండదు. మన మాటలు తనకి వినపడవు. తను అబద్ధం ఆడటానికి అవకాశం లేదు. తను ఈ లోక సంబంధమైన వ్యామోహపు చూపులు చూడటానికి అవకాశము ఉండదు. తను త్రాగుడు తాగటానికి అవకాశం ఉండదు. సమస్తమును ఈ లోకాన్ని తను ఏం చేశాడంటే విడిచిపెట్టేశాడు. కారణం ఏమిటంటే తనలో జీవం అనేది లేదు, మరణించాడు. ఎప్పుడైతే మనము యేసు ప్రభువును సొంత రక్షకుడుగా మనం అంగీకరించడం అంటే లోకానుసారంగా మనం చనిపోవటం అని అర్థము. నమ్మి బాప్తిసం పొందాము అని అంటే పూర్తిగా ఈ లోకం మనది కాదు,
ఈ లోకంతో మనకు సంబంధం లేదు. కాబట్టి ఈ లోకంలో ఉన్న శరీరాశ కానీ, నేత్రాశ కానీ, జీవపు డమ్మము కానీ వాటితో మాకు సంబంధం లేదు. మేము క్రీస్తు వారము, మేము నమ్ముకున్న దేవుడు, మేము ఆరాధిస్తున్న దేవుడు, ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిందారహితుడు, ఎలాంటి పాపం లేనివాడు కనుక ఆయనే అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును తెలియజేస్తూ ఉన్నాడు కనుక ఆయన మార్గంలో నడవడానికి ఇష్టపడి నేను ఈ లోకాన్ని వదిలిపెట్టి వేస్తున్నానని నమ్మి మనం బాప్తిస్మము తీసుకుంటున్నాం. నమ్మి తీసుకుంటున్నామా, బలవంతంగా తీసుకుంటున్నామా? నమ్మి తీసుకుంటున్నాం. అయ్యా మరలా లోకంలో కలిసిపోతామని ఒక 2 నెలలు 3 నెలలు ఒక సంవత్సరము పెట్టుకొని మనం తీసుకుంటున్నామా? లేనే లేదు. నిత్య నిబంధన ఎవరితో చేస్తున్నాం? మనము దేవునితో నిబంధన చేస్తూ ఉంటున్నాం. ఒక వ్యక్తి ఉన్నాడు, తను ఒక నిబంధన చేసుకున్నాడు. ఎంతవరకు అంటే నిబంధన చేసుకున్నాడు? 1 సంవత్సరం పాటు త్రాగనని నిబంధన చేసుకున్నాడంట. ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరం పాటు త్రాగనని నిబంధన చేసుకున్నాడు. ఖచ్చితంగా సంవత్సరం పాటు ఎక్కడ తాగకుండా తన జీవనాన్ని కొనసాగించాడు. ఆ సంవత్సరం అయిపోయింది, ఆ మరునాడు వెళ్ళి మరలా తాగటము ప్రారంభించాడు. కారణం ఏమిటి? 1 సంవత్సరం పాటే నిబంధన. తర్వాత ఆ నిబంధన ఏం చేశాడు? తొలగించారు. కొంతమంది 1 నెలకి నిబంధనలు చేసుకుంటారు, 10 రోజులకు నిబంధనలు చేసుకుంటారు, 30 రోజులకు నిబంధనలు చేసుకుంటారు. ఈ 30 రోజులు 40 రోజులు 50 రోజులు ఆ విధంగా నిబంధనలు చేసుకొని మేము త్రాగము అని నిబంధనలు చేసుకుంటారు. మాకు ఈ లోకంతో సంబంధం లేదన్నట్లుగా నిబంధనలు చేసుకుంటారు. ఆ రోజులు అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? మరలా యథా రాజా తదా ప్రజ అన్నట్లుగా వారు లోకంలో పడిపోతూ ఉంటారు. కానీ యేసు పవర్ని అంగీకరించిన వారు ఎలాంటి నిబంధన చేసుకొని యేసు పవర్ ఎద్దుకు వస్తారు? నిత్య నిబంధన. ఏం చేసుకుంటారు? నిత్య నిబంధన. వదిలిపెట్టి వేయటానికి కాదు, మరలా కొద్ది రోజులు దేవుని మందిరానికి వచ్చి ఆగిపోవటం కాదు, మరలా ఈ లోకం వైపు చూడటం కాదు. ఒక వ్యక్తిని దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు వెనక్కి చూడకుండా ముందుకు వెళ్ళండి అని చెప్తూ ఉంటున్నాడు. అగ్ని గంధకంలో పడిపోకుండా, అగ్ని గంధకాల చేత కాల్చబడకుండా, ఆ పాతాళంలో యాతన పడకుండా దేవుడు మనల్ని రక్షించి వెనక్కి చూడొద్దు అని అంటున్నాడు. అయితే వెనక్కి చూసింది ఒక వ్యక్తి ఏమైపోయింది? ప్రయోజనకరంగా లేని వ్యక్తిగా మారిపోయింది. ఒకసారి యేసు పవర్ని అంగీకరించిన తర్వాత, ఒకసారి యేసు పవర్ ఎద్దకు వచ్చిన తర్వాత మనం ఈ లోకంలో కలిసిపోయే వ్యక్తులుగా మనం ఉన్నట్లయితే మనం అటు సమాజానికి కానీ ఇటు దేవునికి కానీ ప్రయోజనం లేని వ్యక్తులుగా మనం ఉంటాం. మనం దేవునికి సమాజానికి ప్రయోజనకరమైన వ్యక్తులుగా మనము జీవించాలి. అందుకని అంటున్నాడు, మన పాపముల విషయంలో చనిపోయిన వ్యక్తులుగా మనం ఉండాలి. ఇక్కడ మనలో నివసించుతున్నది యేసు ప్రభువారే. ఆయన ప్రేమామయుడే ఉంటున్నాడు, ఆయన దయామయుడే ఉంటున్నాడు, ఆయన ప్రేమించే వ్యక్తిగా ఉంటున్నాడు. ఆయన మనతో సెలవిస్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని సెలవిస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కనుక మనం ప్రేమింపబద్ధులమై ఉన్నాం. కాబట్టి ప్రభువునందు ప్రియమైన గ్రామస్తులందరికీ కూడా ఇక సాయంకాల సమయంలో దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. మనం ఈ లోకరీతిగా క్రీస్తు ఎదిగిన తర్వాత చనిపోయిన వారము నిత్య నిబంధన యేసు పవర్తో చేసుకున్నాము. ఈ లోకంలో ఉన్న దేనితో కూడా మనకు సంబంధం లేకుండా మనము క్రీస్తును పోలిన వారముగా నీతి కలిగి, యథార్థత కలిగి, పరిశుద్ధత కలిగి, ప్రేమ కలిగి, ఒకరి పట్ల ఒకరు ఆప్యాయత అనురాగం కలిగి, ఒకరి శ్రమల్లో ఒకరు పాలు పంచుకుంటూ క్రీస్తు యొక్క ప్రేమను, క్రీస్తు యొక్క రాకడ వరకు తెలియజేసే వారుగాను, అనేక మందిని పాతాళంలో యాతన పడకుండా, అగ్నిగుండంలో యాతన పడకుండా నిత్య రాజ్యానికి నడిపించే వారుగా మనం ఉండాలని దేవుడి యొక్క రాత్రికాల సమయంలో, సాయంకాల సమయంలో తెలియజేస్తూ
ఉంటున్నాడు. మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మన దగ్గర ఉన్న దేవుని యొక్క మందిరావరణంలోకి మీరు వెళ్ళినట్లయితే దేవుని దాసులు ఇంకా మీకు అనేక విషయాలు తెలియజేసి మీ ఆత్మలను దేవుని ఎద్దకు చేరుస్తాడు. అటు గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కలుగుజేయను గాక. ఆమేన్. మన మధ్యలో ఉన్న చెల్లో సంఘం దేవుని సేవకులు లేదా అనిల్ పాల్ గారు వాక్య నిమిత్తము ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉంటున్నాం. అందరూ తలలు ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేయాలి. స్తోత్రం నాయన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ ఘనమైన నామానికి వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఇదిగో నేను తండ్రి ఇటు అవకాశాన్ని మాకు దయచేసినందుకు దేవా వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఈ దినమునైన తండ్రి గద్దగుంట ప్రాంతానికి మీరు నడిపించినందుకు తండ్రి ప్రభా వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఈ దినమునైన తండ్రి ప్రభా నాయన నీ దాసుడుని తండ్రి ప్రభా వాక్యము బోధించి ఉండగా తండ్రి ప్రభా ఇక్కడున్న ప్రాంతంలో ఉన్న ప్రజల మొత్తంలోనే తండ్రి రక్షణలోకి నడిపించబడాలి తండ్రి ప్రభా. నాయన ఏ ఒక్క ఆత్మననే తండ్రి నశించిపోకుండానట్లు తండ్రి ప్రభా మీరు వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. అయ్యా ఈ ప్రాంతం అంతాననే తండ్రి ప్రభా నీ రక్తము చేత నింపండి ప్రభా. నాయన నీ ఆత్మ చేత నింపండి తండ్రి ప్రభా. నీ వెలుగు ప్రకాశింపచేయండి తండ్రి ప్రభా. ఏ ఒక్కరునైనా తండ్రి పాపంలోకి పడిపోకుండానట్లు తండ్రి ప్రభా నాయన నీ దయతో మీరు రక్షించండి తండ్రి ప్రభా. నీ కృపతోనని తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డను వెలిగించండి దేవా. నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా ఈ దినమునైనా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ వచ్చినని తండ్రి ప్రభా నీ పక్షముగా నిలబడి ఉన్నారు తండ్రి ప్రభా. అటు బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. మరి ముఖ్యంగానని తండ్రి ప్రభా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరునని తండ్రి ప్రభా రక్షణలోకి నని తండ్రి మీరు నడిపించండి తండ్రి ప్రభా. మీరు వెలిగించండి తండ్రి ప్రభా. మీరు అద్భుత కార్యమునని తండ్రి ఈ యొక్క ప్రాంతం పట్ల జరిగించమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. చెర్ల సంఘం గ్రామస్తులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం. మేము అల్లూరు గ్రామం నుంచి మీ మధ్యకు రావడం జరిగింది. మేము యునైటెడ్ క్రిస్టియన్ యూత్ అని ఒక టీమ్ గా ఏర్పడి ప్రతి ఆదివారం సాయంకాల సమయంలో ఒక్కొక్క ప్రాంతానికి వెళ్లి ఈ విధంగా దేవుని వాక్యాన్ని అందించి ఆ గ్రామం గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరి దేవుని చిత్త ప్రకారంగా మరి మీ గ్రామానికి రావడం జరిగింది. కొన్ని నిమిషాలు దేవుని మాటలు మీకు తెలియజేస్తాం. మీ అందరూ కూడా ప్రేమతో స్వీకరించాలని మనం చేస్తున్నాం. మరి వాక్యం అనంతరము మీ గ్రామం కొరకు ప్రార్థన చేస్తాం. సమయంలో మన మధ్యలో బ్రదర్ సురేష్ బాబు దేవుని వాక్యాన్ని అందిస్తారు. దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చెర్ల సంఘంలో ఉన్న గ్రామస్తులందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. కొద్ది నిమిషాల దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అపొస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ దినాన మన సంఘంలో ఉన్న ప్రజలందరితో కూడా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలందరూ కూడా ఆయన హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఏమని ఆయన మాట్లాడుతున్నాడో ఒకసారి మనం గమనించినప్పుడు, యేసు ప్రభు అని నీ నోటితో నువ్వేం చేయాలి? ఒప్పుకోవాలి. ఆయనే రక్షకుడని, ఆయనే సజీవుడని, ఆయనే నీతిమంతుడని, ఆయనే పునరుద్ధానమును ఇవ్వగలిగిన శక్తిమంతుడని మనము మన నోటితో ఒప్పుకొని నీ హృదయం ముందు విశ్వసించాలి అని రాయబడి ఉంటుంది. నోటితో ఒప్పుకోవడమే కాదు, కానీ నీ హృదయం ఏముండాలి? విశ్వాసం ఉండాలి. సహజంగా అందరూ నోటితో యేసు ప్రభు, ఆయన కూడా ఒక రక్షకుడు, దేవుడని అంటుంటారు. కానీ వారు మన హృదయం వద్ద దాన్ని అంగీకరించాలి. ఆయనే మృతుల నుండి లేచినని మనం తెలుసుకోవాలి.
ఎప్పుడైతే మనం ఆయన హృదయం మీద విశ్వాసం ఉంచుతామో, ఎప్పుడైతే ఆయన మీద పరిపూర్ణమైన నమ్మకాన్ని మనం కలిగి జీవిస్తామో, ఆయన ఎదుగు మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడు మనం రక్షించబడతాం. అందుకే ఆయన అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏ విధంగా ఒప్పుకోవాలి ఆయన్ని అని మనం గమనించినప్పుడు, ఈ యొక్క సమాజాన్ని మనం గమనించినప్పుడు, ఈ సమాజంలో అందరూ అనీతిమంతులుగా ఉంటూ ఉన్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడని దేవునికి వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. ఏలైనగా అందరూ దేని కింద ఉన్నారని మనం గమనించినప్పుడు పాపం చేత పట్టబడి ఉన్నారని దేవునికి వాక్యము మాట్లాడుతూ ఉంటుంది. ఏ పాపం చేత పట్టబడి ఉందో మనం గమనించినప్పుడు ఆజ్ఞ అతిక్రమమే పాపము అని రాయబడి ఉంటుంది. దేవుని యొక్క మాటకు కాకుండా, దేవుని యొక్క చిత్తానికి కాకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించడము పాపములకు కారణమవుతుంది. మేమేం పాపం చేసామో మీరు అనుకోవచ్చు. నోటి మాటల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా, క్రియల ద్వారా మనం దేవునికి దూరస్తులుగా ఉన్నాము. అయితే దేవుడు ఇప్పుడు మనల్ని సమీపస్తులుగా ఆయన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు మనం దేవునికి సమీపస్తులుగా మనం వస్తామంటే, నువ్వు యేసు ప్రభువుని నీ సొంత రక్షకుడుగా నీవు నోటితో ఒప్పుకోవాలి. యేసే రక్షకుడు, ఆయన నీ కొరకు నా కొరకు ఈ సర్వ మానవాళి కొరకు తన ప్రాణమును పెట్టాడని నువ్వు గుర్తెరగాలి. ఆయన మన పాపం నుంచి మనం విడిపించగలిగిన వాడని నీ హృదయం మీద విశ్వాసం ఉంచాలి. అయితే ప్రభునందు ప్రేమనందు బిడ్డలారా, మనము మన పాపము మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపము క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను అని రాయబడి ఉంటుంది. మనం ఏం చేయాలంట? మన పాపములు ఒప్పుకోవాలి. ఒప్పుకోవడం కష్టం, ఒప్పుకోవడం అనేది కష్టము. హృదయం మీద విశ్వాసం ఉంచడం అనేది కష్టము. ఒక సందర్భంలో ఇద్దరు దొంగలు ఉన్నారు. ఒక దొంగ యేసు ప్రభువుని సిలువలో ప్రశ్నిస్తూ ఉంటున్నాడు, అయ్యా నువ్వు రక్షకుడువు కదా, నువ్వు విమోచకుడువు కదా, నిన్ను నువ్వు కాపాడుగా నన్ను కూడా కాపాడు అని అంటున్నాడు. ఎందుకు ఆ దొంగకు శిక్ష వేయబడి ఉన్నది అని మనం గమనిస్తే, అతని పేరు రాయబడలేదు కానీ అతను దొంగ. ఎలా ఉన్నాడు ఆయన? దొంగ. అనేక మంది వారి యొక్క జీవితం గమనించినప్పుడు వారి కంటిలో యొక్క నలుసును చూడకుండా పక్కవాని కంటిలో ఏం చూస్తారంట? దూలాన్ని చూస్తారు. మేము బాగానే ఉన్నాం, మాకంటే మీ జీవితం ఇంకా దుర్లభం గాను అన్యాయం గాను ఉందని పక్కవారి జీవితాన్ని చూపిస్తూ ఉంటారు. అంటే వారి జీవితంలో ఉన్న లోపాలను వారు ఏం చేయరు? చూసుకోరు. ఆ దొంగ, నేను దొంగని, నాకు ఈ శిక్ష పడటం న్యాయమే అన్న రీతిలో మాట్లాడటం లేదు. తనేం చేస్తా ఉన్నాడు? సమర్థించుకుంటూ ఉంటున్నాడు. ఈరోజు మనం గమనించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క అపరాధములను, వారు చేసిన నేరాలను, వారు మాట్లాడుతున్న అబద్ధాలను, వారు క్రియలన్నింటిని కూడా వారు ఏం చేస్తూ ఉంటారంటే సమర్థించుకుంటూ ఉంటారు. ఉదయము ఏం చేయదు? ఒప్పుకోదు. ఎప్పుడైతే మనం చేసే అపరాధమును మనం ఒప్పుకుంటామో, అయ్యా నేను అవిధేయంగా జీవించాను, అవిధేయంగా నేను ప్రవర్తించాను అని ఎప్పుడైతే మనం ఒప్పుకొని దాన్ని ఏం చేయాలి? మనము విడిచిపెట్టాలి. ఏం చేయాలని? మనం విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుండా అట్టి పెట్టుకొని ఉన్నట్లయితే దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. అందుకే అంటున్నాడు, మన పాపం ఒప్పుకోవాలి. ఇంకో దొంగ అంటున్నాడు, అయ్యా ఈ శిక్ష మాకు సరైనదే, మేము దొంగతనం చేసాం కాబట్టి, మేము దోపిడీ చేసాము కాబట్టి, మేము అనేక మందిని ఇబ్బందులకు గురి చేసాము కాబట్టి
ఈరోజు ఈ యొక్క మ్రాను మీద వేలాడుతూ ఉంటున్నాము. మాకు ఈ శిక్ష సరైనదే, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అని అంటున్నాడు. మరొక వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే ఒప్పుకుంటున్నాడు, నేను అపరాధం చేశాను కాబట్టి నాకు శిక్ష సరైనదే. తన నోటితో ఒప్పుకుంటున్నాడు, నేను తప్పు చేశాను కాబట్టి నువ్వు నన్ను క్షమించి నీ రాజ్యానికి వచ్చినప్పుడు, ఆ స్వర్గరాజ్యానికి నువ్వు వెళ్ళే సమయంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. వెంటనే యేసు ప్రభువారు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని ఆయన వెంటనే తనను హక్కును చేర్చుకుంటున్నాడు. ప్రభువైన ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జిల్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. ఆయన క్షమించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు, మనకి సమాధానం ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు, మన హృదయంలో ఉన్న కలవరాన్ని తీసివేసే దేవుడుగా ఆయన ఉంటున్నాడు. ఎప్పుడంటే నువ్వు నోటితో ఒప్పుకోవాలి, హృదయపూర్వకంగా ఆయన్ని అంగీకరించాలి. పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పరిపూర్ణమైన బలముతో ఆయన్ని స్తుతించాలి, ఆరాధించాలనే దేవుని వాక్యము మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు నోటితో ఒప్పుకొని హృదయం మీద విశ్వాసం ఉంచకపోయినట్లయితే మనకు ప్రయోజనము ఉండదు. నోటితో ఒప్పుకోవాలి, ఆయన నన్ను స్వస్థపరుస్తాడు, ఆయన నాకు సమాధానం ఇస్తాడు, ఆయన నన్ను తన రాజ్యంలోకి తను తీసుకొని వెళతాడని ఎప్పుడైతే నువ్వు హృదయపూర్వకంగా ఆయన ఎద్దుకు వస్తావో నీ పాపములు క్షమించబడతాయి. నీకు కట్టబడిన బంధకం, పాపం అనే బంధకాల నుంచి నువ్వు విడుదల పొందుకుంటావు, నిత్య రాజ్యానికి చేర్చబడతావు. కాబట్టి ప్రియ చిన్న సంఘం గ్రామస్తులందరూ కూడా ఇక సాయంకాల సమయంలో ఇక సువార్తమానము నువ్వు తీసుకొని వస్తుండగా, ఇంక నువ్వు యేసు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించకపోయినట్లయితే ఈ దినమే మీకు అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినమని ఆయన మాట్లాడుతూ ఉండగా, రేపేమి సంభవించినో అది మనకు తెలియదు కనుక ఇక మీకు అనుకూలమైన సమయంలో ఒక మంచి తీర్మానం చేసుకొని ఇంకను మీరు దేవుని యొక్క సువార్తమానం తెలుసుకోవాలని, ఇంకను దేవుని రాజ్యానికి వారసులుగా ఉండేటకు, ఆత్మీయంగా బలపడటకు, మనకు దగ్గరలో ఉన్న యొక్క దేవుని యొక్క మందిరావరణంలోకి మీరు ప్రవేశించి అక్కడ ఉన్న సేవకునితో మీరు కలిసినట్లయితే ఆ సేవకుడు ఇంకనూ మీకు మంచి విషయాలు తెలియజేసి ఆత్మీయంగా మిమ్మల్ని బలపరిచి దేవునికి రాజ్యానికి వారసులుగా చేస్తాడు. అటు పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, చక్కని వాక్యాన్ని విన్నాం. మరి పాపము మనము ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి మనము యేసుక్రీస్తు వారిని సొంత రక్షణగా స్వీకరించినట్లయితే మరి మనల్ని దేవుడు రక్షిస్తాడని, రక్షణ భాగ్యం ఇస్తాడని మనం ఇంతవరకు చక్కని సువార్త వాక్యాన్ని మనం విన్నాం. మరి బ్రదర్ సురేష్ బాబుకు ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఈ యొక్క వాక్య ఫలింపు కొరకు ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం ఎవరైతే విన్నారో, ఒకవేళ మీ కుటుంబంలో సమస్యలు శోధనతో ఒకవేళ ఉన్నట్లయితే, మీ కుటుంబంకి సంతోషము సమాధానము మీకు కావాలనుకున్నట్లయితే, ఒకవేళ అనారోగ్యంగా ఉంటే, ఒకవేళ ఎవరైనా, మీ అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. మీరు కళ్ళు మూసుకొని యేసుక్రీస్తు నామాన్ని పెట్టి మీరు ప్రార్థన చేసుకోండి. అయ్యా నాకు ఆరోగ్యం సరిగా లేదయ్యా అని మీరు ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించాలని కోరుతున్నాను. మన మధ్యలో బ్రదర్ చందను మరి గ్రామం గురించి, గ్రామస్తుల గురించి ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమగల తండ్రి, దయగల రాజా, అయ్యా ఈ విశ్రాంతి దినమును ప్రభువా ఈ విధంగా సాయంకాల సమయంలో నిన్ను ఆరాధించుటకు, స్తుతించుటకు ప్రభువా అయ్యా మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా కృపామయుడా, కనికరించిన దేవా మీకే స్తుతి స్తోత్రాలు. ఈ సాయంత్రం వేళ ప్రభువా నాయనా నీ పని నిమిత్తం ప్రభువా ఈ గ్రామం చేరి ఉండగా తండ్రి, అయ్యా మీ దైవ దాసులు మాట్లాడిన మాటను బట్టి నీకు స్తుతి స్తోత్రాలు. విన్న ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభువా నాయనా, అయ్యా ఒక హృదయాల్లో ప్రభువా నాయనా మీరు మారు మనసు దయచేసినందుకు నీకు స్తోత్రాలు. అయ్యా యేసు రాజా నీకే స్తోత్రాలు. నిజమైన దేవుడు మీరే అని నైనా, రక్షకుడు మీరే అని కృప దయచేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన పరిశుద్ధాత్మ దేవుడా, అయ్యా ఈ గ్రామంలో ప్రభువా నాయనా, అయ్యా నీ యందు ప్రభు విశ్వాసం ఉంచి ప్రభువా
అయ్యా నీ అందరి నిలకడగా జీవిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా అయ్యా యేసురాజా అన్యులకు మాదిరిగా వాళ్ళని మీరు నిలిపినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా పరిశుద్ధాత్మ దేవుడా ఈ సాయంత్రం వేళలో ప్రభువా అయ్యా ఎంతమంది అయితేనైనా ఈ శబ్ద తరంగం ద్వారా వింటున్నారు అని జ్ఞాపకం చేసుకోండి. ఓ హృదయాల్లో ప్రభు కదలికను మీరు దయచేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా యేసురాజా ఒక ఆలోచన శక్తి మీరు దయచేసినందుకు నీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా ఈ ప్రార్థనలో ప్రభు నాయన అయ్యా ఎంతమంది అయితే పాల్గొనాలని అనుకుంటున్నారు ప్రభు వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా యేసు నామంలో ప్రభు వాళ్ళ యొక్క అవసరాలను మీరు తీర్చినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా యేసు నామంలో ప్రభు నాయన నీ సన్నిధికి వాళ్ళని మీరు సకాలంలో వారిని నడిపించినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. వారి పట్ల అనేక అద్భుత కార్యాలు మీరు జరిగించి ప్రభు నాయన అయ్యా ఈ గ్రామానికి వారికి మార్గదర్శిగా మీరు మార్చినందుకే నీకు స్తోత్రాలు ప్రభు. పరిశుద్ధాత్మ దేవుడా నాయన అయ్యా యేసురాజా ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా యేసు నామంలో ప్రభు నాయన ప్రతి ఒక్కరు నీ సన్నిధికి వచ్చేలాగా మీరు కృపదయ చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామంలో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. రాజుగా భువికి దిగినాడని రవిరాజుగా ఇలలో మిగిలాడని దివిరాజుగా భువికి దిగినాడని రవిరాజుగా ఇలలో మిగిలాడని నవలోక గగనాలు తెరిచాయని పరలోక భవనాలు పిలిచాయని నవలోక గగనాలు తెరిచాయని పరలోక భవనాలు పిలిచాయని ఆరని జీవన జ్యోతిగా వెలిగే తారకుడొచ్చింది పాడే పాటల పశువుల శాలలో ఊయల వేసింది ఆరని జీవన జ్యోతిగా వెలిగే తారకుడొచ్చింది పాడే పాటల పశువుల శాలలో ఊయల వేసింది ఆ జన్మమే ఒక మర్మము ఆ బంధమే అనుబంధము ఆ జన్మమే ఒక మర్మము ఆ బంధమే అనుబంధము సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణం తరుణోదయం సుధా మధుర
శోకాలలో ఏకాకిలా బ్రతుకు అవివేకులం. లోకాలలో పాప శోకాలలో ఏకాకిలా బ్రతుకు అవివేకులం. క్షమ హృదయ సహనాలు సమపాలుగా ప్రేమానురాగాలు స్థిరాస్తిగా. క్షమ హృదయ సహనాలు సమపాలుగా ప్రేమానురాగాలు స్థిరాస్తిగా. నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే. నిత్య సుఖాల జీవజలాల పెన్నిది ఆ ప్రభువే. నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే. నిత్య సుఖాల